మీ అందరికీ నా వందనములండి. ఈరోజు కీర్తన గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. పేజీ నెంబర్ 455. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువులు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపలు చేయనిమ్ము. నిర్నిమిత్తంగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుతని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించున్నావు కదా. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ కూడా ఈ బైబిల్ చదవడం అనేది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వేరే ఏమైనా చదివి వినిపించాలి అంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆమేన్.